నమస్కారం న్యూస్9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. క్రమశిక్షణకు సిద్ధాంతాలకు మారుపేరు అని చెప్పుకునే కాషాయ పార్టీలో ఇప్పుడు టికెట్ల దందా కలకలం రేపుతుంది. కార్పొరేట్ టికెట్ ఇప్పిస్తామని నమ్మబలికి ఓ మహిళ దగ్గర అక్షరాల ₹1,50,000 నొక్కేసిన ఓ కమలం పార్టీ నాయకుడి భాగోతం నిజామాబాద్ నడిపొడ్డున రచ్చకెక్కింది. డివిజన్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్ కి నిల్చోడానికి ట్రై చేశాను. అతను బూసపూర్ శంకర్ అతను మా కుల బంధువు, తన బీజేపీ పార్టీ లీడర్ అని చెప్పారు నాకు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఖర్చులు 1 లక్ష అవుతుందని చెప్పారు. నాకు బీజేపీ టికెట్ వచ్చేసిందని చెప్పేసి 1,50,000 వరకు తీసుకోవడం జరిగింది. నాకు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు, నాకు నా పైసలు కూడా నాకు రాలేదు. నేను అన్ని విధాలుగా చెప్పాను, ఇస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇవ్వలేదు. మళ్ళీ నేను అక్కడికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు అక్కడ కూడా నాకు ఏం రెస్పాన్స్ రాలేదు. కాకపోతే నాకు బెదిరిస్తున్నాడు, నా పేరు బ్లేమ్ చేస్తున్నామని నాకు బెదిరిస్తున్నా. అతని తమ్ముడు బూసపూర్ శంకర్ తమ్ముడు కూడా నాకు బెదిరిస్తున్నాడు. నాకు రిజర్వ్ దావా పెట్టినా, ₹1,00,00,000 రిజర్వ్ దావా పెట్టినా అని కూడా నాకు బెదిరిస్తున్నాడు. పోలీసు వాళ్ళ ముందరలో నాకు అంటున్నారు, నోటీస్ కూడా పంపాను, ఆమె తీసుకోవట్లేదు అని చెప్తున్నారు, కానీ నాకు ఏ విధంగా నోటీస్ కూడా రాలేదు. నేను అదే విధంగా నేను బీజేపీ పార్టీకి కూడా వచ్చాను, ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ కూడా నాకు ఏదో రెస్పాన్స్ జరిగేటట్టు నాకు అనిపించట్లేదు. నా పైసలు నాకు ఇప్పియాలి, నాకు న్యాయం జరగాలని నేను చూస్తున్నాను. నా పేరు గీతా మీడియాకర్, 49 డివిజన్. బూసపూర్ శంకర్ మీద ఎలాంటైనా చర్య తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. స్క్రీన్ షాట్ పట్టినా, స్క్రీన్ షాట్ పెడితే డన్ అని చెప్పిండు. కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దించుతానని మాయమాటలు చెప్పాడు బుస్సాపూర్ శంకర్ అనే నాయకుడు. ఆ మాటలు నమ్మిన ఓ మహిళ ఆయన అడిగినట్లుగానే ₹1,50,000 ముట్టజెప్పింది. తీరా తీన్మార్ అయ్యాక చూస్తే ఆ టికెట్ కాస్త వేరే వాళ్ళ జేబులో పడింది. తాను మోసపోయానని గ్రహించిన మహిళ, అయ్యా నా డబ్బులు నాకు ఇచ్చేయి మహాప్రభు అని అడిగితే ఆ లీడర్ అసలు రంగు బయటపెట్టాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగిన పాపానికి ఆ మహిళను నానా రకాలుగా వేధించడం మొదలెట్టాడు. చివరికి దిక్కు తోచని ఆ బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా జిల్లా బీజేపీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగింది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఆ మోసగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన డబ్బులు తనకు ఇప్పించాలని కన్నీరు మున్నీరుగా వేడుకుంటుంది. మరి సొంత పార్టీలోనే ఒక మహిళను ఇంత దారుణంగా మోసం చేసి పైగా ఎంపీ ఎమ్మెల్యేల పేర్లు వాడుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఈ బుస్సాపూర్ శంకర్ పై అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? లేక పెద్దల అండ ఉందన్న అహంకారంతో ఈ టికెట్ల దందా కేసును నీరుగారుస్తారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.